10ంటికల్లా కలుద్దాము, ఇంటికొచ్చి వెయిట్ చేయండి అన్నాడు. ఏమనుకుంటున్నాడు? ఎంతసేపు ఎదురు చూడాలి? అవతల నాకు మంత్రితో మీటింగ్ ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి. ఎప్పుడో మొదలు పెట్టవలసిన ప్రాజెక్ట్ అది. ల్యాండ్ ఎక్వైరింగ్ కూడా పూర్తయింది. మినిస్టర్ గారి సిగ్నేచర్ ఈరోజు అవుతుందనుకుంటే అది ఇక్కడే టైం కిల్ చేసేలా ఉన్నాడు. కొన్ని పనుల కోసం వెయిటింగ్ తప్పదు కదా రావణ్ భాయ్. మనం శత్రువుల మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఇలా ఓపిక పట్టక తప్పదు రావణ్ భాయ్. ఆదిబాయ్ మిమ్మల్ని కలవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. కొంచెం ఉండు బాయ్, వచ్చేస్తాడు. నమస్తే ఆదిబాయ్. ఈ మౌనాన్ని నేనే బ్రేక్ చేయాలి. సరే, నెక్స్ట్ ఏంటి? శివగామి జీవితంలో తరువాతి భాగం ఏంటి? ఆ దేవి శివగామి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయినా ఆది ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఆ శివగామి ఆస్తిని సొంతం చేసుకోవాలంటే శివగామిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలనే మాటకు నేను కట్టుబడే ఉన్నాను. తను ఇంకా ఇంట్లో ఉండకూడదు. ఉండకుండా పంపించే ఏర్పాట్లు చేయాలి. ఎందుకు బాయ్? మనం ఎన్నోసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఒక్కసారే పూర్తిగా ఖతం చేసేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. ఏం తెలియని అమాయకుల్లా మాట్లాడుకున్నా శివగామి ప్రథమ శత్రువులం మనమే. తనకి గాని తన ఇంట్లో వాళ్ళకి గాని ఏం జరిగినా ముందు సమస్యలొచ్చేది మనకే, అనుమానించేది మనల్నే. నేను అసలు ఎన్ని సిద్ధులు సాధన చేసింది శివగామిని ఎవరి మీద అనుమానం రాకుండా అంతం చేయడానికి. కానీ నన్ను మించిన శక్తితో ఆ శివగామికి సహాయం చేసింది. ఇప్పుడు ఆ శక్తిని నేను గురూజీ కలిసి కష్టపడి పంపించగలిగాము. ఇప్పుడు మార్గం సుగమమైంది. ఈ మీటింగ్ ఉద్దేశం ఒక్కటే, శివగామిని మనం తరువాత ఏం చేయబోతున్నామని. దానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేశాను. ఏంటి, మళ్ళీ మంత్రసిద్ధులతో సాధించడమేనా? కాదు, ఈ ప్రపంచంలో అసాధ్యమైన విషయాల్ని సాధ్యం చేయడానికి ఇదే మన తొలి ప్రయత్నం. ఏంటో త్వరగా చెప్పు ఆదిబాయ్. రావణ్ బాయ్ ఆ అమ్మాయిని త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనుషులని పోలిన మనుషులు 7 అలాగే శివగామిని పోలిన వాళ్ళని వెతకడమే ఇప్పుడు నేను చెయ్యబోతున్న పని. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది? అంత ఈజీగా ఎలా తెలుసుకోగలం? దానికొక పూజ అవసరం, హోమం అవసరం. ఆ పూజ చేసి అదృశ్య రూపంలో మోహినిని పంపిస్తాను. తనే కరెక్ట్ పర్సన్. కనుక్కుంటుంది, వెతికి మనకి చెప్తుంది. నమ్మశక్యంగా లేదు. ఇదంతా సాధ్యమయ్యేటట్టు అనిపించట్లేదు. అసాధ్యాన్ని సాధ్యం చెయ్యడమే సాధకుడిగా మేం చేసే పని. నేను మరింత శ్రద్ధ పెడితే మరిన్ని శక్తులను సిద్ధులను సాధించగలను. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఓటమే నా యోగ శక్తిని తగ్గిస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి, బలపెట్టుకోవడానికి ఇప్పుడు మరింత ప్రయత్నం చేయాలి. ఇప్పుడే నేను అంజనం వేసి పూజ మొదలు పెడతాను. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దొరుకుతారా? ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికి తీరాలి.
ఈ చరాచర సృష్టి చాలా విచిత్రమైనది. ఎన్నో నిగూఢమైన రహస్యాలను తనలో దాచుకుంది. రహస్యాలని విప్పడం, రహస్యాలని ఛేదించడం ఎప్పటికప్పుడు పెద్ద సవాలు. అందుకే ఇంత శక్తిని ధారపోశాను. కావాలంటే నీలాగా ఉన్న ఇంకొక వ్యక్తిని కూడా నీకు పరిచయం చేస్తాను. నువ్వే చూద్దు గాని. నేను నీ శక్తికి పరీక్ష పెట్టడం లేదు. ఎంత త్వరగా శత్రువుని జయిస్తే అంత బాగుంటుందని నా ఆశ, అంతే. రేపు మళ్ళీ కలుద్దాం. మోహిని, ఇప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళిరా. సరే గురువా. ఏమైంది? కేరళలోని కొల్లాంలో ఒక అమ్మాయి ఉంది కదా, అచ్చుగుద్దినట్టు శివగామిలానే ఉండాలి కదా. కానీ ఆ అమ్మాయికి ఒక్క ముక్కు కూడా తెలుగు రాదు. ప్రయోజనం లేదు గురువా. ఇప్పుడు తూర్పు దిక్కుకు వెళ్ళు. సరే గురువా.